మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. భీమ్గల్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శంకుస్థాపన చేసిన పనులు పూర్తి కావడంతో నేడు ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో అన్ని వసతులతో కూడిన బంజారాల అభివృద్ధికి తాము కృషి చేశామని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. బంజారాలకు ప్రత్యేకంగా పలు అభివృద్ధి పనులని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లనే శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భీమ్గల్ మండలంలో సంతోష్ నగర్, సుదర్శన్ నగర్ రెండు తాండాలు, అతి చిన్న తాండాలు. అది భీమ్గల్ గ్రామ పంచాయతీలో ఉంటుండే ఆ రెండు తాండాలు. అయితే ఆ రెండు తాండాలని కూడా పోయిన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల ఆ రెండు తాండాలని గ్రామ పంచాయతీలుగా చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఆ గ్రామ పంచాయతీలకు సొంత గ్రామ పంచాయతీ భవనాలు కూడా నిర్మించుకొని ఇవాళ వాటిని ప్రారంభ చాలా సంతోషం. బహుశా రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీలు సంతోష్ నగర్ తాండా, మరి వాటికి సొంత గ్రామ పంచాయతీ భవనాలు రావడం అనేది చాలా సంతోషం. ఇది ఈ మండలంలో నియోజకవర్గ స్థాయిలో బంజారా భవన్ని కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి ఆ రోజు మా బంజారా సోదరుల కోరిక మేరకు బాల్కొండ నియోజకవర్గంలోని బంజారా సోదరుల కోరిక మేరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విన్నవిస్తే సార్ మా భీమ్గల్ మండలంలో కమ్మరిపల్లి మండలం బంజారా సోదరు వాళ్ళ స్థలం ఉన్నది. భీమ్గల్ మండలం హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు సొంతంగా స్థలం కొనుక్కున్నారు. వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు మంజూరు చేయండి.